ఒక మనిషి తనకెంతో ఇష్టమైన కోటును అనుకోకుండా చింపేశాడు. అదతను ముఖ్యమైన సందర్భాల్లో వేసుకునే కోటు. అందుకే ఎవ్వరికీ తెలియకూడదనుకున్నాడు. అతను వెంటనే టైలర్ దగ్గరికి వెళ్ళాడు. దీన్ని సరిచేయండి, చిరిగినట్టు ఎవరు గుర్తించకుండా చేయండి. టైలర్ కోటును చూసి మెల్లగా నవ్వాడు. ఒక వారం తర్వాత రండి అన్నాడు. రోజులు గడిచాయి. ఆ మనిషి తిరిగొచ్చాడు. కానీ కోటును చూసిన వెంటనే అతను షాక్ అయ్యాడు. చిరిగిన చోటు దాచలేదు. దానిమీద తెల్లని దారాలతో అందమైన డిజైన్లు కుట్టబడ్డాయి. అతను కోపంగా అడిగాడు, దీన్నెందుకు దాచలేదు? ఎందుకిలా చేశారు? టైలర్ ప్రశాంతంగా అన్నాడు, ఒకరోజు మీరు అర్థం చేసుకుంటారు. అసహనంగా అతను కోటును తీసుకుని చేసేదేమీ లేక తిరిగి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఒక పెళ్లికి వెళ్లాల్సొచ్చింది. ఇంకో కోటు లేక అదే కోటు వేసుకున్నాడు. అతను ఇంకా సంకోచంతోనే ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అందరూ అతని కోటును చూసి ఆశ్చర్యపోయారు. వావ్! ఎంత అందమైన డిజైన్! ఇంత లగ్జరీ స్టైల్ ఎప్పుడూ చూడలేదు అంటూ అందరూ అతని దగ్గర చేరారు. అది సాషికో అనే జపాన్ కళ. చింపిన దాన్ని అందంగా మార్చే కళ. జపాన్లో ఒకసారి పాడైనది మళ్లీ మరింత విలువైనదిగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి జీవితం మీ కథను చింపితే ఆ చిరిగిన దారాలను దాచకండి, గర్వంగా ధరించండి. అవి మీరెదుర్కొన్న సమస్యల గుర్తులు. కాబట్టి